అంబేద్కర్ పుట్టినరోజు నాడు తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అనగా ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కొరకు జీవోను పాస్ చేసి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ని ఇంప్లిమెంట్ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ. ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్కి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ క్యాస్ట్ను 3 గ్రూప్స్గా డివైడ్ చేసింది. ఎస్సీ క్యాస్ట్ల యొక్క సంఖ్య మొత్తంగా 59. ఈ 59 క్యాస్ట్లను 3 గ్రూపులుగా డివైడ్ చేసింది. ఎస్సీ రిజర్వేషన్ వచ్చేసి 15%. ఇప్పుడు చూసుకున్నట్టయితే 1 కేటగిరీలో 15 సబ్ క్యాస్ట్కి 1% రిజర్వేషన్ను అలొకేట్ చేసింది. గ్రూప్ 2 క్యాస్ట్లో 18 సబ్ క్యాస్ట్లకి 9% రిజర్వేషన్ని అలొకేట్ చేసింది. గ్రూప్ 3 క్యాస్ట్లలో 26 సబ్ క్యాస్ట్లకి 5% రిజర్వేషన్ని అలొకేట్ చేసింది. ఈ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ కొరకు ప్రభుత్వం 2024 అక్టోబర్లోనే ఒక కమిషన్ని నియమించింది. ఆ కమిషన్కి హెడ్గా జస్టిస్ షమీం అఖ్తర్ గారు ఉన్నారు. వాళ్ళు తయారు చేసిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశించింది. మార్చి 18న అసెంబ్లీ ఈ యొక్క యాక్ట్ను పాస్ చేయడం జరిగింది. ఏప్రిల్ 8న గవర్నర్ జిష్ణుదేవ్ గారి నుండి ఆమోదం రావడం జరిగింది. అయితే తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2025 అనేది గవర్నర్ గారి నుండి అసెంట్ని ఆమోదాన్ని పొంది నిన్న 14 ఏప్రిల్న జీవోగా పాస్ అవ్వడం జరిగింది. ఆగస్టు 1, 2024 రోజున సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అదే ఏంటంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ. దాని కొరకు కొన్ని రూల్స్ పాటిస్తూ వాళ్ళ మార్జినాలిటీ పాపులేషన్ని పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అనేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ జీవోని పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం యొక్క చీఫ్ మినిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి గారు తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ పాపులేషన్ ఇంక్రీజ్ అయిన 2026లో దానికి అనుగుణంగాను రిజర్వేషన్ని ప్రకటిస్తామని తెలియజెప్పుకున్నాడు. దీని వలన ఎస్సీ క్యాస్ట్లలో ఎవరికైతే రిజర్వేషన్స్ అందడం లేదో దీని వలన అందుతాయని అందరూ భావిస్తున్నారు.